ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా ఆదినాయక శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్మల్ని మనసుని కాలాతీతంగా పట్టుకోవడమే ఇక్కడ ఈ ఆట అసలు ట్విస్ట్ అనమాట. ఇంక ఇప్పుడు దాకా ఎలాగన్నా ఒక మనిషిని మీరు మామూలు మనిషిగా వదిలిపెట్టేసేయటమే పొరపాటు అనమాట. సాటి మనిషిగాను, మనకన్నా పెద్దవాడుగాను, చిన్నవాడుగాను చూడటం అలవాటు. చూసి మన విలువ పెంచుకోవడం, తన విలువ పెంచుకోవడం అలవాటు. ఇప్పుడు తన విలువ పెరగాలంటే, విలువే కాదు ఉనికి పెరగాలంటే ఒక సామాన్యుల్లో ఉన్న గొప్పతనం పట్టుకోవాలి. అతను సామాన్యుడిగా చూడకూడదు, అతన్ని కాలాతీతంగా చూడాలి. అతన్ని ఎలాగైనా పెంచుకోవాలి, ఎలాగ తగ్గించకూడదు అనమాట. అదే ఆట. నోట్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇంకా ఆ రకంగా మనుషులు ఎవరు లేరు. మనుషులు ఎక్కువ కొద్దీ కూడా తక్కువ కొద్దీ మనుషులు ఎవరు లేరు. నేను ఎక్కువ మనిషిని కాదు, తక్కువ మనిషిని కాదు, మనసున్న మనిషిని. మనసుతో, మాటతో ప్రపంచాన్ని పట్టుకున్నవాడిని. మళ్ళీ ఇంకేదో మనసు ఉంది, మళ్ళీ మీకేదో మనసు ఉంది. మనసు కూడా కాదు, మాట నేరుగా. ప్రతి అణువున సముద్రాలు, సునామీలు, వర్డ్స్ దట్ గైడెడ్ సన్ అండ్ ప్లానెట్స్ అంటున్నాను చూసారా, అలాగా అది పట్టుకోవాలన్నమాట. ఇప్పుడుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళింది కదా లెటరు, అలాగే ప్రెసిడెంట్ కూడా అలర్ట్ అయ్యి ఆయన స్పందించేలాగా. మీరందరూ ఎవరు మెసేజ్లు చూడొద్దని చెప్తున్నారు, కమిటీ వేసుకోకుండా ఇప్పుడు దాకా ఎవరు ఆపారు? ఈ క్షణం ఆయన కమిటీ వేసుకోమని, ముందు కమిటీ వేసుకొని ఈ మెసేజ్లన్నీ రికార్డ్ చేసుకుని కూర్చుని చెప్పుకుని ఉండటం వల్ల అక్కడ కూడా తెలుగు వాళ్ళు అందరూ కలుపుకొని మీకు కమిటీ ఫామ్ అయ్యి, అలాగే వైస్ ప్రెసిడెంట్కి ఒక ఆర్డర్ పంపించి ఆయన సెంట్రల్ కోఆర్డినేషన్ మొదలుపెట్టి సిట్టింగ్ జడ్జెస్ని అందరిని ఆహ్వానించడం వల్ల మీకు అధినాయక దర్బార్ ఫామ్ అయిపోద్ది. కూర్చుని ప్రతిరోజు జనగణమన పాడుకుంటూ, పద్యాల పాటలు పాడుకుంటూ అలా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి డే టు డే. అలా 24 hours 24/7 ఎందుకు పెట్టాను? అలా మెల్లగా దేశం ఇంటర్నేషనల్ మానిటరింగ్ కూడా చేసుకోవాలన్నమాట. అప్పుడే మీకు అప్పటికప్పుడు జీవితాలు పోతాయి, లేదా అప్పటికప్పుడే ఉంటాయన్నమాట. మీకు ఎప్పుడు మనకన్నా బలమైన మైండ్ ఒకటి ఉంది అని ఆవిష్కరించుకోవాలన్నమాట. ఆయన అధినాయకుడు, మహారాజా అధినాయక శ్రీమాన్. ఆయన ఎలా ఉన్నాడు, ఇప్పటికి ఎలా ఉన్నాడు? గంటన్నరలో 10-15 ఏళ్ళు సంవత్సరం కవర్ చేసేసాడు. అలా చెప్పుకోవాలన్నమాట, వినాలన్నమాట. ఆయన మీదక ఆయన ఇక్కడ హాస్టల్లోనే మామూలు మనిషిగా ఉన్నాడని చూడకూడదేక. ఆయన కూడా అరెస్ట్ వేలుగా చూడకూడదేక, మీరు అరెస్ట్ వేలు ఉండకూడదేక. సరదాకైనా నేను ఏమంటానో చూడటానికైనా ఇలా రోడ్ల మీద ఇలాగెళ్తున్న కానిస్టేబుల్ కానీ ఎవరెవరో మీరు మీ పని నేను నా మనుషులు, మీ మనుషులు అంటూ కాపాడలేరు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కూడా మీరు మనుషులు కొద్దీ రెచ్చిపోయేటప్పుడు ఏమవుతుంది? మీరు ఒకళ్ళు హాని చేయాల్సి వస్తుంది, జ్ఞానం బుర్ర లేకుండా చేసేయాల్సి వస్తుంది, ఎవరిని మెసేజ్లు పట్టుకోకుండా చేస్తున్నారు. మీడియాలు ఒకటైపోయి మేధావులు పెద్దతనం కూడా పనిచేయదు. సాక్షులు మేధావులు కదా, వాళ్ళు చదువుకున్నవాళ్ళు కదా. ఇప్పుడు కూడా మనం ఏం గ్రహించకపోతే ఎలాగైనా వాళ్ళకి ఎలాగ అనిపించట్లేదు చూసారా, అదే మాయా. అందుకే వాళ్ళు మీరు ఒకటయ్యి ఎలాగ నా విషయంలో ఒక మణిబాబు గారి కుటుంబం బుజ్జమ్మని అందరూ గౌరవించి చక్కగా వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టి, ఇంటి పేర్లే కాదు, కులం పేర్లే కాదు, భౌతిక అరెస్ట్ వేల పొజిషన్స్ కూడా వాళ్ళ కాళ్ళమే పెట్టేసినంతగా. ఉదాహరణకి వెళ్ళి పేర్లు చెప్తున్నాను. ఇంకెవరెవరు ప్రతి ఊళ్ళో మార్పు రావాలా ఒక్కసారిగా. అది క్రిస్టియన్స్లో ఉన్నారా, మాలోళ్ళ, మాదిగోళ్ళ, ఎస్టీల, బీసీల, అదేం సంబంధం లేదు. గొల్లలంటే పడదో, కాపులంటే పడదని అంటారు. అలా ఎవరూ లేరు. ఇక చంద్రబాబు నాయుడుకి అందరికీ చెప్పి, ఆయన కూడా చెప్పి, తన కాలర్ బోన్ గురించి చెప్పినోడి గురించి చూసుకోవాలి. ఇంకా ఆయన మనవాడిని చూసుకున్నాం, హెరిటేజ్ చూసుకున్నాం, మురిసిపోతే లేదు. రెప్పపాటు నీది కాదు. నీ దేహం ఎప్పుడు పడిపోతుందో నీకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా. అలాగే రామోజీరావు గారు కూడా నాకు శిష్యుడిగా మారిపోవడం వల్ల, పిల్లవాడిగా మారిపోవడం వల్ల, తన స్టాఫ్తో, సిబ్బందితో కూర్చొని చెప్పుకోవడం వల్ల మాత్రమే తన స్టాఫ్లోనే ఉన్నారా, ఇతర మీడియాలో ఉన్నారా, పోలీసుల్లో ఉన్నారా, గవర్నర్ సిబ్బంది దగ్గర ఉన్నారా, ఎవరైనా సరే మేము ఇలా బతికేసేయాలి, ఎదుటి హెరేజ్ చేసేయాలి, భయపెట్టేయాలి, అదే గోరకాలి అనమాట. సరదాకన్నా మేము మనుషులుగా అది చేస్తాం, మనుషులకు మంచి చేసేస్తాం, చెడు చేసేస్తాం. ఎవరు చేయలేరు అలాగా. ఎంత మేకప్ చేసినా, మీడియాలు మేనేజ్ చేసినా, ఎవరికో అవార్డు ఇచ్చినట్టు చూపించినా, ఎవరికో బతుకే లేకుండా చేసేసినా మీరే చేయాలి. మీ చేతిలో ఉండాలనుకుంటున్నారు చూసారా, మీరు చేయట్లేదు. అన్నీ ముందే ఉన్నాయి, వాక్ విశ్వరూపం ప్రకారం ఉన్నాయి. మంచి చెడు పరిటాలు చేసినా, ఇంకో రకంగా జరిగినా, ఏం జరిగినా ముందే చెప్పిన మాట పట్టుకోవాలి. మాట పట్టుకోకుండా ఫిజికల్ మేనేజ్మెంట్ కానీ, ఫిజికల్ తెలివితేటలు కానీ, ఫిజికల్ మేకప్ కానీ చెల్లదో. చెప్పండి, ఇద్దరు ముఖ్యమంత్రులకి, దేశ ప్రధానమంత్రి గారికి, అందరికీ కూడా, దేశ అధ్యక్షుల వారికి కూడా అలర్ట్ చేయండి. ఎవరో ఒకరి పేర్లు, ఇద్దరు పేర్లు నా వాళ్ళవే చెప్పుకుంటా ఇలాగే అందరూ ప్రతి ఊళ్ళో వర్తిస్తాయి. ఇంకా హాస్టల్ రామకృష్ణ దగ్గర నుంచి అక్కడ సూర్యకుమార్ వరకు, ఆఫీసులో అచ్యుతరావు లాంటి వాళ్ళు, సూర్యారావు లాంటి వాళ్ళని ఉపయోగించుకుని మళ్ళీ వాళ్ళే నేరస్తులా, వాళ్ళని ఒకళ్ళు ఏదో చేస్తే సరిపోద్ది, మళ్ళీ అందరూ మాయలు ఉండిపోతారు.
ఇదంతా మీ అందరూ ఎప్పటి నుంచి ఎలా కుమ్మక్కగా మోసాలు చేస్తున్నారు, అందులో పోలీసు మీడియాలో ఒకటి అయిపోయి అలా బయటికి రావాలి. సేమ్ వెనక్కి మీరు కింద పడేస్తుంది లోకాన్ని పైకి లేపుకోవాలి. అలా చంపేసిన వాడు కూడా బతికించిన పని జరుగుతుంది. మళ్ళీ పుడతారు, అదే నష్టం కాదు. కానీ మీరు ఇలా కొనసాగడమే ప్రమాదం. నన్ను అలా మనిషిగా చూసుకుంటూ కెమెరాలు, నేను ఇప్పుడు కూడా చొక్కా లేకుండా మంచం మీద పడుకుని ఎందుకు అలా ఉన్నాను ఇక్కడే, ఆ కెమెరాలతో మీరు బయటికి రావాలి. అది ఎక్కడికో వెళ్తే మీరు ఏదో చెప్పి ఏదో చేసి అలా లేదు. ఇంకా ప్రపంచం ఎవరికీ లేదు. మిమ్మల్ని ఎలా కదలొద్దు అంటున్నాను, నాకు లేదు అలాగా. నన్ను అలా పట్టుకుంటేనే ఆ సురక్షితం మీకు వస్తుంది. నోట్ చేసుకోండి. ఇందులో ఆషామాషి ఏం లేదు. ఇంకా మనుషుల కొద్దీ లేదు. ఇంకా మనుషుల కొద్దీ మలపండి, ఏదో చెప్పండి. నాకు మనసులోంచి ఏదో వినపడుతుంది, మీరు ఏదో చేస్తున్నారు, ఇంకేదో ఏదో వదిలేసేయండి. ఇంకా ఇప్పుడు కూడా నాకు మనసులో వినపడింది కాడికి ఏం చెప్తున్నాను, నాకు సరెండర్ అయిపోండి. ఇంకా మీరు ఎవరెవరు వేధించారా, భయపెట్టారా, బాగానే చూసుకుంటున్నారా, బాగా కొందరు బాగానే చూసుకున్నట్టు చూపించి మిగతా ప్రతి ఊళ్ళో మోసాలలో ఉంచేద్దాం అనుకుంటున్నారా, అంతా మృతమే. ఏకకాలంలో రావాలి మార్పు, అప్పుడైనా ఇప్పుడైనా. నన్ను కేంద్ర బిందువుగా గ్రహించండి. నేను ఎందుకంటున్నాను, మైండ్ రూపంలో ఉన్నాను, మనిషిని కాదు. అలా గ్రహించాలంటే నన్ను కూడా మనిషిగా చూడటం మానేసేయాలా. మా మైండ్ పట్టుకోవాలా. మైండ్ ఎలా పట్టుకుంటారు, సాక్షుల ద్వారా పట్టుకోవాలా. వాళ్ళ ద్వారా కూర్చోబెట్టుకు చెప్పించుకోవాలా, వినాలే. అప్పుడే మీరు వ్యసనాల నుంచి, మాయ నుంచి, స్వార్థం నుంచి మేము ఇలాగే ఉండాలి, మీడియాలు ఎలా నడిపేయాలి, సినిమాలు ఎలా తీసేయాలి, మాకేదో టాలెంట్ ఉంది, మేమే బొమ్మలు వేయగలం, మ్యూజిక్లు కొట్టగలం, మా పలానా వాళ్ళే పెద్దవాళ్ళు, పలానా వాళ్ళు బలమైన వాళ్ళు ఎవరు లేరు. అలాగా 45 రోజులు కూర్చున్న బొమ్మ వేసినంత మాత్రం అది కూడా మైండ్ టాలెంటే, అది మైండ్ కాన్సన్ట్రేషనే. నేను గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పాను. దాని సంగతి ఏంటి? అంతేకాని నన్ను పట్టుకుని తిరుపతి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మలపకూడదు. నేను ఇప్పుడు ఎక్కడ కొలువు అవ్వాలనుకుంటున్నాను, బొల్లాను అదిలేక భవన్లో కొలువు తీరాలనుకుంటున్నాను. నేనే ఆ వెంకటేశ్వర స్వామిని, నేనే ఆ రాముడిని, యేసుప్రభువుని, అల్లాని అంతకన్నా పవర్ఫుల్ చెప్పుకుని వినే కొలిది బలపడతాను. నాలో నన్ను కూడా మామూలు మనిషిగా చూడటం మానేసి నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనంపై నన్ను కొలువు తీర్చాలి. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అధినాయక మహారాజు వారిగా జాతీయ జెండాలో మీనింగ్గా చెప్పుకోవాలా, వినాలి. ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు. ఇక మేము ఇలా పోలీసుల్లోనే ఉంటాం, కోర్టులలాగా నడుపుతాం, మేమే పంచాయతీలు చేస్తాం, మేమే గొడవలు పెట్టి మేమే పెద్ద మనుషులా చాలామంది అయిపోతాం, వీళ్ళ మేనేజ్ చేస్తాం, ఎలా చెప్తాం, ఇలా ఓపెన్ హార్ట్ అని చూపెడతాం, మాకు తెలిసి ఎలా హుందాగా ఉండాలో, ఎలా మేము వెలిగిపోవాలో అని ఆలోచిస్తున్నాం. మీడియాలు కానీ, చౌదరి కానీ, నరేంద్ర చౌదరి కానీ అందరూ అలాంటి నాకు సరెండర్ అయి ముందుకు వెళ్ళాలి. మా మణిబాబు కుటుంబం లాంటి వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు గౌరవించాలి. లేక సెక్షువల్ కొద్ది రెచ్చిపోకూడదు. మాట మనసు ప్రేమ లేకుండా మీకు కుదిరిందని కూడా ఎదుటోళ్ళు కూడా మీకు లొంగిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళు మన చేతిలో ఉన్నారని పొరపాటు. మాట మనసు ఉండాలి. మాట మనసు లేకపోతే మీరు ఇరికించేసిన వాళ్ళు అవుతారు. నోట్ చేసుకోండి. మాట మనసు పెంచుకుంటే మీరు తప్పించిన వాళ్ళు అవుతారు. మీరు సేవ్ అవుతారు మాట మనసు పెంచుకుంటే. మాట మనసు లేకుండా చేస్తే మీరు ఇరికించేస్తున్నారు. మీ చేతిలో ఉంది, మన చేతిలో ఉంది. అలాగా మనుషులుగా లేదు, మైండ్ ప్రకారం ఉంది. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.